ఏంటి వెల్కమ్ చెప్పకుండా ఈ శారీ చూస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, హ్యాండ్లూమే బట్ చాలా తక్కువకి వచ్చింది ప్రైస్. ఎందుకు వచ్చింది అని చెప్పి చూశాను, కనిపెట్టేశానండి. మ్యాటర్ ఏంటంటే ఇది టిష్యూ జామ్దాని, హ్యాండ్లూమ్ జామ్దాని అండి, మనకి బెంగాల్ బేస్. ఇది చూసారా, జామ్దానిలో ఇంటర్లాకే ఒకే థ్రెడ్తో యూజ్ చేశాడు. బట్ ఇక్కడ ఏంటంటే గ్యాప్ ఎక్కువగా వచ్చింది. ఇదే మనకి ప్రైజు ఇలా ఇంట్రికేటెడ్ అయింది అనుకోండి, ఇంత దగ్గరగా క్లోజ్గా వచ్చింది అనుకోండి, 7,000 8,000 ప్లస్లోకి వెళ్తుంది అనమాట, ప్యూర్ కాటన్ బేస్లో. మనకి ఇది హ్యాండ్లూమ్లోనే గ్యాప్ ఎక్కువగా చేయడం వల్ల, అంటే ఇప్పుడు బ్లౌజ్ వర్క్లో అక్కడక్కడ బుటా వేసి తక్కువలో చేయమంటారు కదా, అలాగే జామ్దాని వాళ్ళు కూడా చాలా తెలివిగా చేస్తున్నారు. బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి, హ్యాండ్లూమే కావాలనుకున్న వాళ్ళకి ఇలా అనమాట. కలర్స్ కూడా చూసామంటే హైలైట్ ఉందండి. టిష్యూ జామ్దాని 3695లో మంచి కలర్ చార్ట్ అండి. జామ్దాని కావాలి, జామ్దాని అంటే 8,000 10,000 కాదండి, మంచి బడ్జెట్ ఫ్రెండ్లో హ్యాండ్లూమ్ జామ్దాని, చక్కగా మంచి కలర్స్ వచ్చినాయి. టిష్యూ జామ్దాని ఎవరైనా కట్టవచ్చు శారీస్, మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి అరౌండ్ 3690లో వచ్చేస్తున్నాయండి. గర్మిల్లా సబ్స్క్రైబర్ అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. అసలు మ్యాచింగ్ చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు ఆరెంజ్ కలర్ ప్రజెంట్ ట్రెండ్. ఆరెంజ్కి ఇలా ఆరెంజ్ సెల్ఫ్ థ్రెడ్ యూజ్ చేస్తూ లోటస్ అసలు ఎంత బాగుందండి, హైలైట్ ఉంది. పళ్ళు వచ్చేసరికి లైన్స్, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట. శారీ అంతా కూడా ఇలా స్మాల్ బోర్డర్ వస్తుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి, ఎక్కడ ట్రాన్స్పరెంట్ కానీ ఏం లేదు. ఇదిగోండి, సింగిల్ లేయర్ వేసినా కూడా ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదండి, మనకి థిక్ మెటీరియల్ వచ్చింది. జనరల్గా జామ్దాని అంటే మస్లిన్ బేస్కి వెళ్తే ట్రాన్స్పరెంట్ ఉంటుంది, కానీ మనకి ఇలా టిష్యూ జామ్దాని కానీ ఖాదీ జామ్దాని కానీ మట్కాలో కానీ చూస్తే ట్రాన్స్పరెంట్ ఉండవండి. సెలెక్ట్ చేసుకునే ఐటమ్ బట్టి కూడా ట్రాన్స్పరెంట్. జామ్దాని అనగానే ట్రాన్స్పరెంట్ గుచ్చుకుంటుంది అనే ఫీలింగ్ వదిలేసి క్వాలిటీ ఏంటో అడగండి. క్వాలిటీ తెలిస్తే ఇలా టిష్యూ బేస్లో అయితే కంప్లైంట్ అయితే లేదు, నీట్గా ఉంటుంది. లేదు మనకి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా సురేష్ కడదాం అనుకుంటున్నారు అనుకుంటే మంచి కాటన్లో ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్లో వస్తాయండి. 3295 చూడండి. సేమ్ ఇది మనకి రియల్ పందూరులో కావాలి అనుకుంటే కనుక 15+ వస్తుంది. బట్ ఇది బెంగాల్ జామ్దాని కాబట్టి 3290లో వస్తుంది అనమాట. మంచి కాటన్ అండి, 120 కౌంట్లో కాటను, అసలు ప్రీమియం క్వాలిటీ. కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. పెద్దవాళ్ళు కావాలనుకుంటే ఇలాగా, లేదు చిన్నపిల్లలు కూడా వేసే బ్లౌజ్ని బట్టి వేరియేషన్ అండి. ప్యూర్ టస్సర్ బ్లౌజ్ కనుక వేశారు అంటే హైలైట్ ఉంటుంది. 3290, 100% హ్యాండ్లూమ్ జామ్దాని అండి. ఇదిగోండి, ఇంత హెవీ డిజైన్ వచ్చి కూడా చూడండి ఇలా వస్తుంది మనకి కంప్లీట్గా ఇంటర్లాక్ వీవింగ్. జామ్దాని అంటే ఏం లేదండి, ఒకే థ్రెడ్తో మొదలై ఒకే థ్రెడ్తో ఎండ్ అయ్యిద్ది అనమాట. అంటే ఎంత డిజైన్ అవుతుందో చూసుకొని ముందుగానే ఆ దారాన్ని తీసుకుంటారు. అది వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ.